బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. దాంతో ఏపీలో రానున్న 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉండడంతో అధికారులు ఇప్పటికే పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇక 3 రోజుల నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా సోమశిల, కండలేరు జలాశయాలు నిండు కుండల్లా మారిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలో రానున్న 5 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, రైట్ చందు, మొత్తానికి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా గడిచిన 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుకోపోయాయి. ఈరోజు మధ్యాహ్నానికి ఇటు నైరుతి ఏదైతే తమిళనాడుకు సంబంధించినటువంటి నైరుతి వైపు, అదేవిధంగా దక్షిణ కోస్తాకు సంబంధించినటువంటి ప్రాంతంలో మధ్యాహ్నానికి వాయుగుండంగా మారడంతో మరో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం అవుతున్నారు. నిన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులతో కూడా సమావేశం ఏర్పరచుకున్నారు, రివ్యూ మీటింగ్ ఏర్పరచుకున్నారు. ఆయా శాఖలను కూడా సమన్వయపరుచుకొని రానున్నటువంటి 5 రోజుల పాటు కురిసేటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా ఎక్కడికెక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఇటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క అకాల భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో దాదాపు కూడా 1285 ఎకరాల్లో కూడా పంట నష్టం జరిగింది. అటు ఉద్యాన వన పంటలకు సంబంధించినటువంటి రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వరి, వేరుశనగ, సజ్జ రైతులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. 90% ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి వరి కోతలు అయితే కోసారు. 10% అనంతసాగరం, కలవాయి కొన్ని మండలాల్లో మాత్రమే దాదాపు 1300 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు కూడా వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పరచుకొని వాటన్నిటి కూడా వివరాలు అయితే సేకరించారు. అయితే మధ్యాహ్నానికి అయితే దీనికి సంబంధించినటువంటి వాయుగుండం మారడం, అదేవిధంగా తుఫాన్ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా నెల్లూరులో విజిట్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది తరహైనటువంటి వాతావరణం లేకుండా ఒకవైపు కార్పొరేషన్ అధికారులతో, అదేవిధంగా జిల్లా కలెక్టర్ను కూడా సమన్వయపరుచుకొని ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బంది తగలకూడదు. ఏదైతే గతంలో కురిసినటువంటి భారీ వర్షాలకు మనం చూస్తే అనేక ప్రాంతాల్లో కూడా జలదిగ్బంధంలో చిక్కుకొని కనీసం ఏదైతే ఇంపార్టెంట్ అంటే పాల ప్యాకెట్లు తీసుకోవడానికి బయటికి రాలేనటువంటి వాటర్ చేరిపోయినటువంటి ప్రాంతాలు ఐడెంటిఫై చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నేను హైవేలో ఉన్నాను. దాదాపు కూడా 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుకోపోయి ఉన్నాయి. ఒకవైపు సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అలలతో, ఒకవైపు ఎగిసిపడుతున్నటువంటి గాలులతో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా భయాందోళన చెందుతున్నారు. అధికారులు ఎప్పటికెప్పుడు కూడా మత్స్యకారులు కూడా బయటకు వెళ్ళొద్దు, ఏదైతే చేపల వేటకు వెళ్ళొద్దు, అనవసరమైనటువంటి వాటికి కూడా ప్రజలు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. మరోవైపు ప్రధానంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అనేక అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిదిద్దినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గతంలో చిన్నపాటి వర్షానికి లోతట్టు ప్రాంతం అంతా కూడా డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా అండర్ బ్రిడ్జిలంతా కూడా నిండిపోయాయి, కార్లు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ప్రస్తుతం అయితే వాటన్నిటిని కూడా కార్పొరేషన్ అధికారులు అధిగమించారని చెప్పుకోవచ్చు. రానున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఈ యొక్క నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అనేక అండర్ డ్రైనేజ్ వ్యవస్థను అంతా కూడా సరిదిద్దడంతో ఒకవైపు ప్రజలందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు. బయటికి అంటే పనిరీత్తి వెళ్ళేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదైతే కాసేపు వర్షం పడతా ఉంది, మరి కాసేపు తెరపిస్తూ ఉంది. కానీ నిన్న రాత్రి నుంచి కూడా ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు, గూడూరు, వరికుంటపాడు, అదేవిధంగా మనుబోలుకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో, కొడవలూరు ప్రాంతంలో అత్యధికంగా కూడా 220 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా
సగటున 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఏదేమైనా కూడా మధ్యాహ్నానికి ఈశాన్య ఏదైతే తమిళనాడు అదేవిధంగా దక్షిణ కోస్తాకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఇది వాయుగుండం, తీవ్ర వాయుగుండం అయిన తర్వాత ఇది బలపడిన తర్వాత తుఫాన్గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. 4 జిల్లాలకు ఇప్పటికే ఎల్లో, మరికొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ చేయడంతో ఒక్కసారిగా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ అధికారులు కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ తీరం దాటేటువంటి అవకాశం, మచిలీపట్నం నుంచి నెల్లూరుకి తీరం దాటేటువంటి అవకాశం ఇక్కడే ఉన్న నేపథ్యంలో ఇక్కడ అధికారులంతా కూడా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎప్పటికెప్పుడు కూడా అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. సముద్ర తీరం ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ఇప్పటికే చేపల వేటకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినటువంటి మత్స్యకారులందరినీ కూడా ఇప్పటికే రీబ్యాక్ చేసేటువంటి పరిస్థితులకు కూడా వాళ్ళకు ఫోన్ కాల్ ద్వారా, సిగ్నల్స్ ద్వారా కూడా పంపిస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా మరో 5 రోజుల పాటు ఈ యొక్క వాయుగుండ ప్రభావంతో విస్తారంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. పిడుగులతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క గాలులు వీస్తాయి. కాబట్టి ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు. అదేవిధంగా పశువుల కాపర్లు, మేకల కాపర్లు కూడా మేకల కాపు చేసేందుకు బయటికి వెళ్ళవాకండి. ఎందుకంటే పిడుగులు పడేటువంటి అవకాశం దాదాపు కనపడతా ఉంది. అదేవిధంగా ఐఎండీ ఇచ్చేటువంటి సూచనలు వాళ్ళకి మెసేజ్లు వెళ్తాయి. మీ ప్రాంతంలో పిడుగులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి, మెసేజ్ వెళ్తే ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో చెట్ల వద్ద కానీ ఎక్కడ కూడా ఏ ప్రాంతాల్లో ఉండవాకండి. నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అసలుకి కూడా పోవద్దని చెప్పి ఒకవైపు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్లో ఒకవైపు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్యాలయంలో కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. గతంలో వర్షాలు మనం చూస్తే నెల్లూరు నగరాన్ని అతలాకుతలం చేసింది. ఈ యొక్క అతలాకుతలం చేసినటువంటి ఆ సందర్భంలో దాదాపు కూడా అనేక మంది ఇబ్బంది పడ్డారు. సో అలాంటి ఇబ్బంది మళ్ళా కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు అయితే అప్రమత్తం చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఎక్కడికెక్కడ కూడా అధికారులంతా కూడా సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా స్పెషల్ ఆఫీసులు కూడా నియమించడం జరిగింది. మరో 5 రోజుల పాటు ఈ వర్షాలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. చందు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.